హలో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న మెసేజ్ అనమాట. ఈ వీడియో ప్రమోషన్ వీడియో అనమాట. పైన ఓనర్ నేమ్ కూడా ఇచ్చానండి. నేను పేరు బ్రహ్మం గారు. మీరు చూస్తున్న వీడియో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇది గుజ్జనగుల్ల సెంటర్ నుంచి 4 కిలోమీటర్ల డిస్టెన్స్లో వచ్చింది అనమాట. విజ్ఞాన్ కాలేజీ కూడా దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో జైలీ సినిమాస్ ఉంటాయి కదండి, దానికి బ్యాక్ సైడ్ వచ్చింది అనమాట. ఈ అపార్ట్మెంట్స్ని సత్య కన్స్ట్రక్షన్స్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. చాలా నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. అలాగే బెస్ట్ క్వాలిటీతో బెటర్ ప్రైస్లో కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఇవి ఫ్లోర్కి వచ్చేసి 16 ఫ్లాట్లు ఉంటాయండి. 8 తూర్పు, 8 పడమర అన్నమాట. అన్నిటికీ కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. ఇది మన ఫ్లాట్ వచ్చేసి పడమర ఫేసింగ్ అండి. మౌంట్ వ్యూ 1 అపార్ట్మెంట్లో ఉండిద్ది అనమాట. 3rd ఫ్లోర్లో ఫ్లాట్ నెంబర్ 312 అనమాట. చూడొచ్చండి మీరు. ఫ్లాట్ కూడా ఎంత నీట్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కింద టైల్స్ కానివ్వండి, గోడలకున్న రంగులు కానివ్వండి, వాల్ పెయింట్స్ అయినా సరే, పైన ఉన్న సీలింగ్ అయినా సరే, షోలెట్లు అయినా సరే ఎంత నీట్గా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఇన్క్లూడ్ టాయిలెట్స్తో సహా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్నమాట. ఇది యాక్చువల్గా ఏజ్ వచ్చేసి 4 ఇయర్స్ ఓల్డ్ అండి. అయినా కూడా 1 ఇయర్ బ్యాక్ది అన్నట్టుగా ఉండిద్ది అనమాట. అంత నీట్గా ఉండిద్ది అనమాట. ఇదొక్కటే కాదండి, టోటల్ అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ మొత్తం అయినా, బయట అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ అయినా సరే, మెయింటెనెన్స్ అయినా సరే చాలా బ్యూటిఫుల్గా ఉండిద్దండి. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుంటున్నారంటే దాని మెయింటెనెన్స్ని బట్టే అపార్ట్మెంట్ యొక్క లైఫ్ అనేది కూడా డిసైడ్ అవుతుందన్నమాట. ఎప్పుడైతే అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ బాగుంటుందో బిల్డింగ్ లైఫ్ కూడా ఎక్కువగా వస్తుందన్నమాట. సో ఇది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ యొక్క సైజ్ వచ్చేసి 1105 SFT అనమాట. దీనికి అన్డివైడెడ్ షేరు 42 గజాలు ఇస్తున్నారు. కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి. పడమర ఫేసింగు. ఇది 3rd ఫ్లోర్లో ఉండిద్ది. ఫ్లాట్ నెంబర్ 312. మళ్ళీ చెప్తున్నానండి, 312. ఎందుకు చెప్తున్నానంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదని, నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్తున్నాను. ప్రజెంట్ ఇక్కడ న్యూ కన్స్ట్రక్షన్ యొక్క కాస్ట్ వచ్చేసి 4000 ఉందండి. సేమ్ ఇదే సైజు ఫ్లాట్ వచ్చేసి 44 లక్షలు ఉండిద్ది అనమాట కొత్తగా కొనుక్కోవాలంటే. కానీ ఫ్లాట్ యొక్క ఓనర్కి అర్జెంట్ నీడ్ ఉండి తక్కువ రేటుకి అమ్మేస్తున్నారు. ఓన్లీ ఇప్పుడు 35 lakhs మాత్రమే చెప్తున్నారనమాట. లిటిల్ బిట్ బార్గెనింగ్ అనేది ఉండిద్ది. ఇది గుజ్జనగుల్లకి చాలా దగ్గరలో వచ్చిందండి. జస్ట్ 4 కిలోమీటర్సే అనమాట. చుట్టూ యొక్క అట్మాస్ఫియర్ కూడా చాలా గ్రీనరీగాను, చాలా పీస్ఫుల్గా, అలాగే వెంటిలేషన్ కూడా చాలా బాగా ఉంటుంది అనమాట. ఇలాంటి లొకేషన్స్లో ఆక్సిజన్ కూడా చాలా ప్యూర్గా ఉంటుంది అనమాట. ఇలాంటి ఏరియాలో ఉంటే కనుక మీ యొక్క హెల్త్ కూడా చాలా బాగుండిద్ది. దీనికి ఈ అపార్ట్మెంట్కి పక్కనే SR కాలేజీ యొక్క క్యాంపస్ కూడా ఉందన్నమాట. మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా SR కాలేజీలో చదువుతున్న వాళ్ళు ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే కనుక వాళ్ళకి ఇది ప్లస్ పాయింట్ అనే చెప్పచ్చు. ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా ఏం లేదండి. కావాలంటే మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. మెయింటెనెన్స్ వచ్చేసి ప్రజెంట్ 1200 పడుతుంది.